ఒకసారి సరే అలాగే పని చేస్తున్నారు ఉన్నా కాబట్టి అలాగే జరిగిపోతారా అదే అలా ఖాళీ మాకు రండి అంతే కదా నాకు అర్థం దగ్గర ఉంటుంది అక్కడ అరటిపడి గెల దగ్గర ఉంది బాబు బాగా పుంజని మర్చిపోతుందండి అది అసలు కూరసలు లేకుండా ఉండిపోతుంది అక్కడ దగ్గర ఏ వాయిస్ వచ్చేస్తుంది కలపండి బాబు గారికి కలపండి చూడండి దగ్గర కాదు కలపాలా రోస రావాలంటే చూడండి క్వాలిటీ చూడండి బాబు అది వేరే కనిపించండి గవర్నమెంట్ కార్యక్రమం అది నమస్కారం అందరికీ నమస్కారం. సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది రైతులు.
రైతుల్ని ప్రోత్సహించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉంది కాబట్టి రైతులందరినీ అందులో భాగంగానే తాళర మండలం పి మల్లవరంలో గత 2 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు విల్ల సత్యాన్ని గారిని ఈ సందర్భంగా రైతు విల్ల సత్యాన్ని గారిని చిరు సత్కారంతో సత్కరించుకుంటున్నాం. కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఆవు ద్వారా వచ్చినటువంటి పేడ ఏదైతే ఉందో దాన్ని సేకరించి అంతా కూడా గోవు పిడకలు వేసి గోవు పిడకలతో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవడం, అలాగే రైతే రాజని ప్రకృతి వ్యవసాయ క్షేత్రం సంక్రాంతి సంబరాలు అని చెప్పి ఒక గోవు పిడకలతో తయారు చేసుకోవడం, అలాగే మేము ఏదైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామో నారుమడి వేసిన విత్తనాలతో 20-26 సంవత్సరం అని చెప్పి అది కూడా నారుమడి వేయడం జరిగింది. దీన్ని సహకరిస్తున్న మా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సంక్రాంతి సంబరాల్లో మన బాబీ గారు నన్ను పిలిచి రైతే రాజు అని చెప్పి రైతు గుర్తించి నాకు సన్మానం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఈ ప్రకృతి వ్యవసాయం అన్నది చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. మరి ఆవు పేడ ఆవు యూరిన్ మొత్తం ఉపయోగించి ఇవాళ పంటలు పండించను. నేను గత 3 పంటలుగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను తినే బియ్యం కూడా ప్రకృతి వ్యవసాయం పండించే బియ్యమే మరి తింటున్నాం. మన ఆరోగ్యంగా చాలా బాగుంది. అలాగే రైతులందరూ కూడా మరి ప్రకృతి వ్యవసాయం ఎంతో కొంత చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. చాలా సంతోషదాయకమైన రోజు, పండగ సంఘాలన్నీ కూడా ఇక్కడే ఉంది. ప్రకృతి వ్యవసాయం రైతుకి ఎంతో ఉపయోగమో ఆ విధంగానే రైతుకే కాకుండా మామూలుగా జీవించే వాళ్ళందరికీ కూడా చాలా సుఖం. ఒక ఆవు ఉంటే ఇంట్లో అందరికీ కూడా మంచి పాలు ఇచ్చును. ఆ పెరుగు ఆ నెయ్యి ప్రకృతి వ్యవసాయంలో చూపించిన ఈ ఆవు పిడకలు ఆవు పేడలతో తయారు చేసిన ఈ కార్యక్రమంలో అందరూ కూడా మన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాబీ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ విధంగానే ఈ కార్యక్రమంలో మనం రైతుని సన్మానించుకున్నాం. ఆయన విళ్ళ సత్యనారాయణ గారు. విళ్ళ సత్యనారాయణ గారు మహా పెద్ద రైతు, భుజం మీద తోవాలు వేసుకుని రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన్ని తీసుకొచ్చి రండి మల్లేశ్వరారు రండి కూడి పోయిస్తున్నారా కూడా చేస్తారా నమస్కారం. 2026 సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈరోజు తాళర మండలం పి మల్లవరంలో ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను వివరించే ఒక చిన్నది స్క్రిప్ట్ తయారు చేయడం, దాన్ని అందరికీ కూడా ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత తెలియజేసి దాన్ని ప్రతి రైతు కూడా ఒక కుంచుడు కానీ 2 కుంచాల నేల కానీ సొంత అవసరాల నిమిత్తం ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంక్రాంతి అంటేనే రైతుకి గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు విళ్ళ సత్యనారాయణ కూడా సన్మానించుకోవడం జరిగింది. మనం ముఖ్యంగా మన ఇంటి అవసరాల నిమిత్తం ఈరోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు అనారోగ్య పాలయ్యి ఉంటున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల కానీ ఇతర ధాన్యాలు తినడం వల్ల కానీ ఇల్లులో ఉన్న సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఉద్దేశం. నేను స్వయంగా పండిస్తున్నటువంటి ఏ అయితే ధాన్యాలు పండిస్తున్నా అవన్నీ కూడా మీకు ఈ రోజుని ఇక్కడ ప్రదర్శనగా పెట్టడం జరిగింది. అలాగే వాటి యొక్క ప్రాముఖ్యత కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు ఇక మీదటన్నా తన ఇంటి అవసరాల నిమిత్తం అన్నా కూడా ప్రకృతి వ్యవసాయం తెలియజేసుకుంటూ అందరికీ కూడా
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను.